వైసీపీ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది. సిద్ధం పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిద్ధం పేరుతో సభలు జరగనున్నాయి. వైసీపీ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది. సిద్ధం పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఉత్తరాంధ్ర నుంచి అయితే ఎల్లుండి నుంచి అయితే ఉత్తరాంధ్రలో అయితే ప్రచారాన్ని అయితే సిద్ధం పేరుతో రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈయన ప్రచారంలోకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది జగన్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నిజానికి మొత్తం సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. అందులో అన్నిటికన్నా ముందు వైసీపీ ముందంజన ఉందని చెప్పొచ్చు. ఎల్లుండి 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా భీమిలి నియోజకవర్గం, జగన్ ఎంతో ఇష్టపడినటువంటి రాజధాని ప్రాంతం భీమిలి నియోజకవర్గం నుంచే ఆయన బహిరంగ సభ ప్రారంభించబోతున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా కూడా దాదాపు 3 లక్షల మందిని సమీకరించేందుకు జన సమీకరణ చేసేందుకు ఇప్పుడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తగరపల్స్ వద్ద ఒక వేదికను చూడటం జరిగింది. దాంతో దాదాపు 20-25 ఎకరాల స్థలంలో మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ నుంచి వర్క్ కూడా ప్రారంభించారు. ఎల్లుండికి అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా మొత్తం రాష్ట్రాన్ని ఒక 5 యూనిట్లుగా విభజించి మొత్తం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, అమరావతి, రాయలసీమ ఇలాగా వివిధ ప్రాంతాల్లో 3-4 జిల్లాలను కలిపి, ఉమ్మడి జిల్లాలను కలిపి భారీ బహిరంగ సభలు, ఎన్నికల సభలకు కూడా మొత్తం సిద్ధమవుతుంది. జగన్ ఎల్లుండి నుంచి మొత్తం ఎన్నికల శంఖారావాన్ని ఎక్కడి నుంచో పూరించబోతున్నారు. భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సుబ్బారెడ్డి అయితేనే, మిగిలిన నాయకులు అయితేనే గత వారం రోజుల నుంచి కూడా స్థల సేకరణ చేశారు. రాత్రి స్థలాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఆ స్థలంలో మొత్తం ఇదంతా జరిగేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరోవైపు ఇక్కడ షర్మిల అయితేనే, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర సెంటిమెంట్తో, ఎందుకంటే గతం దశాబ్దాల తరబడి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ఉంది. ఉత్తరాంధ్రలో తూర్పు దిక్కు నుంచి ప్రారంభిస్తే అంత మంచి జరుగుద్దని అందరికి కూడా సెంటిమెంట్. అందులో భాగంగానే జగన్ ఎక్కడి నుంచే ఎన్నికల శంఖారం పూరించిపోతున్నారు. అంతా కూడా సన్నద్ధం అవుతున్నారు. ఎక్కడి నుంచి పూరించాక మొత్తం మిగిలిన డేట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ 3 జిల్లాలు, ఉమ్మడి 3 జిల్లాలు కలిపి ఒక యూనిట్గా కూడా జరిగేందుకైతే ప్లాన్ చేసుకుంటున్నారు. సిద్ధం అనే పేరుతో ఈ బహిరంగ సభలు, ఎన్నిక బహిరంగ సభలు అయితే మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు గాను మొత్తం కేడర్ అందరూ కూడా పిలిపివ్వడం జరిగింది. చిన్న చితక అందరూ కూడా ఇక ఈ 2 నెలలు 3 నెలలు కూడా సైనికుల్లాగా మొత్తం జనాల్లో ఉండాలి. మొత్తం సభలు విజయవంతం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు మనం చేసిన మంచి పథకాలు ఏంటనేది తెలియజేయాలనేది కూడా నాయకులు ఇప్పుడే మొత్తం కేడర్కి అంతా కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే జగన్ అయితే ఎల్లుండి ఇక్కడ నుంచి భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నుంచి తర్వాత గోదావరి జిల్లాలో అయితే మిగిలిన ప్రాంతాలు ఎక్కడెక్కడ చేరిన తర్వాత షెడ్యూల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సుబ్బారెడ్డి దగ్గరుండి ఈ ఏర్పాట్లు అయితే మొత్తం చూస్తున్నారు. భీమిలి నియోజకవర్గం ప్రాంతంలో టోటల్ గా అయితే ఈ సిద్ధం ప్రచారంతో ముందుకు వెళ్లబోతున్న నేపథ్యంలో టోటల్ గా 100 సభలు ఉండేటట్లుగా ఎలక్షన్ వరకు ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి వాసు, నిజమేనా? తప్పకుండా జానికి, ఎందుకంటే దాదాపు 2-3 నెలలు టైం ఉంది, 2 నెలలు టైం ఉంది. ఈలోపు అందరికన్నా ముందు, అంటే షెడ్యూల్ రాకముందే జగన్ సభలను, బహిరంగ సభలను, రేపు తొలి సభ అవుతుంది, ఎల్లుండి జరిగే సభ. ఈ సభ నుంచి, తొలి సభ నుంచి కూడా దాదాపు 100 బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభల్లో పథకాలు ఏం చేశారు, ఏం అమలు చేశారు, ప్రజలకు ఏం చేసాం, ఇప్పటికే ఆయన నిన్న కూడా చెప్పడం జరిగింది. 99% మేనిఫెస్టోలో అమలు చేసాం, ఇంకా అమలు చేయాల్సింది కూడా ఏం లేదు, మొత్తం చేసాం, చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్తున్నాడు ఆయన. అప్పుడు రేపు బహిరంగ సభలో కూడా అదే చెప్తారైనా. ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారు, వచ్చే ఏడాది కొత్త మేనిఫెస్టోలో కూడా మరిన్ని పథకాలు యాడ్ చేస్తున్నారు. అది కూడా మేనిఫెస్టో కూడా సిద్ధమవుతుంది. ఇప్పుడున్న పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ కేడర్ అయితే, నాయకులు అయితే చెప్తున్నప్పుడు కూడా మరిన్ని పథకాలను తెచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అవి కూడా ఈ సభల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జనానికి ఏం కావాలి, ఎలా కావాలి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు. 100 సభలు పైగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి, మొత్తం తదితర ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ కూడా, ఉమ్మడి జిల్లాల్లో ఈ
సభలు ఏర్పాటు చేస్తున్నారు, 100 బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటూ కూడా సన్నద్ధం అవుతున్నారు. అందరికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో ముందుండాలనే జయంతోనే ఎల్లుండి నుంచి ఎక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నారు జానకి. ఎస్, టోటల్ గా కూడా మనం ఫిబ్రవరి 10 లోపల అయితే ఈ షెడ్యూల్ అన్ని కూడా బహిరంగ సభలన్నీ పూర్తి కావాలి అన్నట్టు కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి వాసు. అంటే 10th లోపల పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? ఈ బహిరంగ సభలన్నీ కూడా ఎప్పుడు ఎలక్షన్ డేట్ వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారు? దీన్ని బేస్ చేసుకునే మొత్తం షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది వైసీపీ అని అనుకోవచ్చు అంటారా? వాళ్ళు అనుకున్న టార్గెట్ ఫిబ్రవరి 9 లోపు రీచ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 9 వరకు కూడా, ఎందుకంటే పార్లమెంట్ ఆ రోజుతో ముగిసింది. పార్లమెంట్ ముగిశాక ఏ క్షణమైనా సరే షెడ్యూల్ రావచ్చు. మొత్తం ఎన్నికలకు సంబంధించి అంతా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. షెడ్యూల్ వచ్చాక అందరూ కూడా బహిరంగ సభలో ప్లానింగ్, ఎలక్షన్ ప్లానింగ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఒక 2 వారాలు 3 వారాల ముందు నుంచే వైసీపీ ప్రచారంలో ఉండాలని చేసుకుంటుంది. షెడ్యూల్ వచ్చేలోపు 100 సభలు అయితే అయ్యే ప్రసక్తి లేదు. మొత్తం ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించి అయితే తెలంగాణలో ఏ విధంగా ప్లాన్ చేశారో ఆ విధంగా ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 100 సభల్లో కూడా జగన్ ప్రత్యక్షంగా ఆయన పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం ఆయన స్టార్గా ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అంతా కూడా వివరించే అవకాశం ఉంది. అందువల్ల షెడ్యూల్ అనంతరం కూడా ఈ సభలు కొనసాగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఏంటి అనేది. కాకపోతే షెడ్యూల్ వచ్చేలోపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో కూడా వీలైన ఎక్కువ బహిరంగ సభలు నిర్వహించాలి, వీలైనంత ఇదిగా జనాల్లోకి వెళ్ళాలైతే వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు అయితే, లేకపోతే ఇప్పుడు మార్చినటువంటి లిస్టు ప్రకారం వచ్చినటువంటి ఇన్ఛార్జీలు అయితేనే ఈ జన సమీకరణలు ఎక్కడ కూడా తగ్గొద్దు, భారీగా జన సమీకరణ కావాలి, జనం అయితే బాగా కనిపించాలి అని కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ సభలు జరుగుతున్నాయి అక్కడికి లక్షలాది మందిని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి అయితే నిన్న సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది, 2 నుంచి 3 లక్షల మందిని జన సమీకరణ వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారని కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి. మిగిలిన ప్రాంతాల్లో కూడా అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాలు కలిపి 2 నుంచి 3 లక్షల జనాభా వచ్చే విధంగా, ఒక జిల్లాకి 1,00,000 మంది వచ్చే విధంగా కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే డ్వాక్రా మహిళలు అయితే, ఈ పథకాలు పొందిన లబ్ధిదారులు అయితే మొత్తం అందరూ కూడా ఈ సభలో పాల్గొవాలి, అందరూ కూడా అటెండ్ అవ్వాలని చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. మొత్తం మిగిలిన పార్టీల కంటే అన్నిటికంటే ముందుగానే అభ్యర్థుల సిద్ధం చేసుకున్న లిస్టు ఎల్లుండ జగన్ వచ్చే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం లిస్టు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. 1 అరా తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల నియోజకవర్గాల లిస్టు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ రేపులో కూడా పూర్తి లిస్ట్ ప్రకటించి ఎల్లుండి నుంచి ఆయన పూర్తి స్థాయిలో ఈ బహిరంగ సభలో, ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన పార్టీల కంటే ముందుగా ఉండాలి, ముందుగా ప్రచారం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆ ప్రణాళికలో భాగంగానే అందరికంటే ముందు యాక్చువల్గా ఇవాళ జరగాలి బహిరంగ సభ, కొన్ని కారణాల వల్ల ఎల్లుండికి మార్చారు. ఎల్లుండి నుంచి అయితే ఉత్తరాంధ్రలో బహిరంగ సభ చేయడం జరుగుతుంది. తర్వాత అటు గోదావరి జిల్లాలు కానీ, రాయలసీమ కానీ, అమరావతి కానీ మిగిలిన ప్రాంతాల్లో బహిరంగ సభలు చేసుకుంటున్నారు. ఏదైనా కూడా భారీ ఎత్తున షెడ్యూల్ వచ్చే లోపలే అధిక సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించాలి, జనాల్లోకి వెళ్ళాలనే వ్యూహంతో అయితే ముందుకెళ్తున్నారు జారికి. ఎస్, మొత్తం 26 జిల్లాలకు కలిపి 5 చోట్ల భారీ బహిరంగ సభలు అయితే నిర్వహించబోతున్నాం. ఈ షెడ్యూల్ అంతా కూడా మేము ఫెబ్ 10th లోపల అయితే పూర్తి చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఎస్, దీంతో పాటుగా అప్పటి వరకు సర్వేస్ని బట్టి కూడా ఇంకా ఇన్ఛార్జీలు మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతటితో ముగింపు అయితే ఉండబోదు అనేది కూడా కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. వాసు, ఏంటి కారణం ఏంటంటే చాలా మంది జనకి కొంతమందిని మార్చిన చోట కూడా వివాదాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి అరకు అవ్వచ్చు, ఎస్కోట్ అవ్వచ్చు, లేకపోతే విశాఖలోని దక్షిణ నియోజకవర్గం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో కొత్త అభ్యర్థులను కూడా మాకొద్దు, గో బ్యాక్, ఈ అభ్యర్థులు వద్దు, స్థానికులే కావాలని వీళ్ళందరూ కూడా చాలా మంది వైసీపీలోనే వివాదాలు దిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి వచ్చే జాబితాలో నిన్న ఇచ్చినటువంటి లిస్టులో వాళ్ళు కూడా కొంతమందిని మార్చే అవకాశం ఉంది. గాజువాక అవ్వచ్చు, అనకాపల్లి అవ్వచ్చు, చాలా ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మార్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మొత్తం పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా రెడీ చేశాక, మొత్తం సిద్ధం చేశాక ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని వ్యూహంతో వెళ్తున్నారు. అదేవిధంగా ఇది ఎక్కడితో అవ్వదు, ఇవాళ 5వ జాబితా, 6వ జాబితా, 7వ జాబితా ఆఖరి వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే షెడ్యూల్ లోపు చిన్న చిత్తగా మార్పు కూడా చేసుకుని వెళ్ళే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రత్యర్థులు, ప్రతిపక్షాల అభ్యర్థులను అక్కడ నిలబెట్టినప్పుడు వీళ్ళు పెట్టిన అభ్యర్థి సరిపోతాడో లేదు చూసుకుని అవసరం అయితే అక్కడ అభ్యర్థులు కూడా మార్చే అవకాశం ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే వాళ్ళు వెళ్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఎక్కడ అధికార పార్టీ ఎక్కడ అభ్యర్థి నిలబెడుతుందో వాళ్ళకి బలమైన అభ్యర్థులను పెట్టాలని వాళ్ళు వేచి చూస్తున్నారు. ఒకరికొకరు పోటీగా ఈ అభ్యర్థులు పెడితే ఆ అభ్యర్థులు పెడదామని కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఒకవేళ జనసేన కానీ, టీడీపీ కానీ బలమైన అభ్యర్థి నిలబెడితే అక్కడ ఇవి ఒకవేళ వైసీపీ అభ్యర్థి వీక్గా ఉంటే అక్కడ మార్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇది నిరంతరం కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ అభ్యర్థుల కసరత్తు జరిగే అవకాశం అవుతుంది. జానికి రైట్, సో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
వైసీపీ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది. సిద్ధం పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిద్ధం పేరుతో సభలు జరగనున్నాయి. వైసీపీ ఎన్నికల ప్రచారానికైతే రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధం పేరుతో ప్రచారాన్ని ప్రారంభించబోతోంది వైసీపీ. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవబోతున్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిద్ధం పేరుతో సభలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది. సిద్ధం పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిద్ధం పేరుతో సభలు జరగనున్నాయి. వైసీపీ ఎన్నికల ప్రచారానికైతే రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధం పేరుతో ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిద్ధం పేరుతో సభలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది. సిద్ధం పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిద్ధం పేరుతో సభలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఐతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, ఎన్నికల ప్రచారానికైతే వైసీపీ ఇప్పటికే రెడీ అయినట్లుగా తెలుస్తోంది. సిద్ధం పేరుతో ప్రచారం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 27 నుంచి అయితే ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్. వైసీపీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మరింత దూకుడుగా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇప్పటికే అభ్యర్థుల ఇంటికి సంబంధించినటువంటి అంశంపై కూడా జగన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అప్పటికప్పుడు హడావిడిగా అభ్యర్థులను ఎంపిక చేసుకునే కన్నా ముందుగానే ప్లానింగ్ తో నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల సమీకరణాలు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకున్నామని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సిద్ధం పేరుతో నేరుగా ఆయన కథరంగంలోకి దిగబోతున్నారని వైసీపీ శ్రేణులు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని ఆయా ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని సిద్ధం అనేటువంటి ఒక పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సభలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా 27వ తేదీన జరిగేటువంటి సభలకు కూడా జగన్ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత 30వ తేదీన ఏలూరు వేదికగా కూడా సిద్ధం సంబంధించినటువంటి సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. నేరుగా కేటర్ని కలవటం, కార్యకర్తలను కలవటం, వారిని ఉత్తేజపరచడం, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ నేరుగా పబ్లిక్ లోకి వెళ్లేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నానికి వైసీపీ శ్రేణులతో పాటుగా ఐటాక్ కి సంబంధించినటువంటి టీం కూడా ప్రత్యేకమైనటువంటి డిజైన్ చేసింది. ఏదైతే సిద్ధం పేరుతో ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ ని కేంద్రంగా చేసుకుని ఒక స్టేజ్ ని ఒక వినూత్నంగా ఒక స్టేజ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టేజ్ కి సంబంధించిన కూడా మధ్యలో ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ మీదుగా జగన్ అటు ఇటు తిరుగుతూ రెండు వైపులో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక వినూత్నమైనటువంటి సెషన్ ని ఐపాక్ టీం ద్వారా తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగానే సిద్ధం అనే స్లోగన్ కూడా రెడీ చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అధికారులను తిరిగి దక్కించుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో టార్గెట్ 175కి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిద్ధం అనేటువంటి ఒక టైటిల్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టైటిల్ ని సెలెక్ట్ చేసుకుని అదే టైటిల్ ని వేదికగా చేసుకుని ఇప్పటికే ప్రచారం కూడా జోరుగా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాతో పాటుగా ముఖ్యమైనటువంటి నగరాలు, ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి హోర్డింగ్స్, బోర్డ్స్ ను కూడా ఏర్పాటు చేసి సిద్ధం పేరుతో జగన్ సంబంధించినటువంటి ఫోటోతో పాటు బ్యాక్గ్రౌండ్ లో పార్టీకి సంబంధించినటువంటి స్లోగన్స్, పార్టీ దివంగత నేత రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి సిద్ధం అనేటువంటి ఒక పేరుతో వైసీపీ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తన కీలకంగా మారబోతుందనే పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్ హరీష్, అంటే ఎన్ని రోజులు ఈ కార్యక్రమం ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ఈ సిద్ధం బహిరంగ సభలు టోటల్ గా ఎన్ని రోజులు ఏర్పాటు చేసుకుంది వైసీపీ? దశల వారీగా ఈ కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంది. 2-3 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తొలిగా 27వ తారీఖున ఉత్తరాంధ్రలో సీఎం జగన్ సిద్ధం పేరుతో జరిగేటువంటి సభకి సమావేశాలకి రెడీ అవ్వబోతున్నారు. ఆ తర్వాత 30వ తేదీన ఏలూరుకు సంబంధించి ఏలూరులో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా కృష్ణా గుంటూరుకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏలూరులో జరిగేటువంటి సభలకు హాజరవుతారు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభలు కావచ్చు, రోడ్ షో కానీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జగన్ నిర్వహించేటువంటి సిద్ధం పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం కొంత డిఫరెంట్ గా ప్రజల్లోకి వెళ్తాం. కార్యకర్తల్ని టచ్ చేసే విధంగా నేరుగా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని, అదేవిధంగా నాయకుల్ని నేరుగా కలుసుకోవడం, వారితో చేతులు కలిపి వారితో ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఒక స్టేజీ ద్వారా జగన్ కార్యకర్తల నాయకుల్ని రీచ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జరిగేటువంటి సిద్ధం పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం పట్ల వైసీపీలో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. కేడర్ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. జగన్ చాలా రోజుల తర్వాత అంటే ఇప్పటికీ జిల్లాల టూర్లో రావడం, సభలు నిర్వహించడం, సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి కార్యక్రమాల భాగంగా సభలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి పార్టీని, కేడర్ ని కలిపేటువంటి ప్రయత్నం, నియోజకవర్గాల వారీగా సర్దుబాటు తర్వాత వచ్చినటువంటి అసంతృప్తులు, అసమ్మతుల్ని రూపం ఆపడంతో పాటుగా కేడర్ ఏదైతే ఉందో మొదటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కరుడు కట్టిన కేడర్, అదేవిధంగా నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వాన్ని తిరిగి పార్టీ వైపు మళ్లించడం, వచ్చే ఎన్నికల్లో టార్గెట్ 175 కేంద్రంగా చేసుకుని ముందుకు వెళ్ళడం, ఇదే ప్రధానమైనటువంటి అజెండాతో ఒక డిఫరెంట్ స్టేజ్ తో, ఒక డిఫరెంట్ లుక్ తో ఈ సిద్ధం పేరుతో కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రణాళికల్ని వైసీపీ రూపొందించినట్టుగా కనబడుతుంది. టోటల్ గా అంటే 26 జిల్లాల్ని కలుపుకొని వెళ్లబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే 26 జిల్లాలను కలుపుకొని ఈ కార్యక్రమంతో ముందుకు వెళ్లబోతున్నారని అనుకోవచ్చు అంటారా జగన్? 26 జిల్లాలకు సంబంధించి 3-4 జిల్లాలు కలిపి ఒక చోట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే
ఎక్కువ సమయం కార్యకర్తలకి గడపడం, నాయకులు అదేవిధంగా అసమ్మతికి సంబంధించినటువంటి నేతలు పార్టీకి మొదటి నుంచి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సీఎం జగన్ స్వయంగా వెళ్లి కలవటం, వాళ్ళతో పరిశీలన చేయటం, వాళ్ళని ఆలింగనం చేసుకోవడం, వారితో ఆప్యాయంగా మాట్లాడటం, ఈ రకమైనటువంటి ఎఫెక్షన్ ని క్రియేట్ చేసేటువంటి మూడ్ లో ప్రస్తుతం వైసీపీ ముందుకు వస్తుంది. ఆ రకమైనటువంటి ఒక ఎమోషన్ ని, ఒక ఎఫెక్షన్ ని కార్యకర్తల దగ్గర నుంచి తీసుకుంటే కనుక అది గట్టిగా ఓటు బ్యాంకుగా మారటంలో ఎటువంటి సందేహం లేదన్నది జగన్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే క్యాడర్ ని, అదే విధంగా అసంతృప్తికి సంబంధించిన నాయకత్వాన్ని వీళ్ళందరినీ కూడా కలపడం ద్వారా ఈ కార్యక్రమం సిద్ధం వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి 2024 సంబంధించినటువంటి ఎన్నిక సంగ్రామం ఏదైతే ఉందో దానికి నేను సిద్ధం అనేటువంటి ఒక స్లోగన్ ని ప్రజల్లోకి, అదేవిధంగా పార్టీ శ్రేణుల్లోకి, అభిమానుల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఒక రకమైనటువంటి ఎమోషన్ ని క్రియేట్ చేయడం, ఆ ఎమోషన్ ని ఓట్ బ్యాంక్ గా మార్చుకొని వైసీపీకి తిరిగి సీట్లు పెంచుకోవడం, టార్గెట్ 175 కేంద్రంగా చేసుకుని ఒక ఎమోషనల్ గా కార్యకర్తలను కలుసుకున్న తర్వాత వారి ఓట్ బ్యాంక్ ని వైసీపీ వైపు మళ్లించుకోవడం ప్రధానమైనటువంటి టార్గెట్ తో జగన్ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎస్, ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున అయితే కొంతమందిని మనకి సిట్టింగ్లు మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులోనే చాలా కార్యక్రమాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మీరు చెప్పినట్టు చూస్తే క్యాడర్ని కలుపుకొని వెళ్ళడం, కార్యకర్తలకి దగ్గరగా వెళ్ళడం, ప్రజలకు కూడా దగ్గరగా వెళ్ళడం, సంక్షేమ పథకాల గురించి వివరించడం, ఇటు వెళ్తున్న కార్యక్రమంలోనే ఇదంతా కూడా ఓటు బ్యాంక్గా మారుతుంది, ఇదంతా కూడా జగన్కి సపోర్ట్ అవుతుంది అని అనుకోవచ్చు అంటారా వైసీపీ పార్టీకి? అంటే ఎంతవరకు ఇదంతా కూడా కలిసి వస్తుందని అనుకోవచ్చు అంటారు? దీంతో పాటుగా ఇప్పటి వరకు మార్చిన ఇన్ఛార్జీలను కూడా ఇంకా మార్చే అవకాశం ఉంది. అప్పటి వరకు బేస్ చేసుకుని గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో సర్వేల్ని బట్టి కూడా ఇంకా మారుస్తారు అనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. హరీష్, ఇప్పటికీ 68 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 68 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మార్పులు చేర్పుల పైన దృష్టి పెట్టినటువంటి జగన్ భవిష్యత్తులో కూడా మరిన్ని నియోజకవర్గాలు పూర్తిగా అసెంబ్లీకి సంబంధించిన 175, అదొక 25 పార్లమెంట్ కి సంబంధించి మొత్తం 200 సీట్లకు సంబంధించిన సర్దుబాటు పైన కూడా ప్రత్యేకమైనటువంటి స్టడీ కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి దాఖలాలు కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు సంకేతాలు అందినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులను, అసంతృప్తులు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సిద్ధం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక రూట్ మ్యాప్ ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ప్రాంతానికి వెళ్ళడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి టైంలో, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సిచ్యువేషన్ గా కుదిరేటువంటి అవకాశం లేదు. సో ఈ రకమైనటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో, సిద్ధమైనటువంటి ప్లానింగ్ ద్వారా ఒక సపరేట్ రూట్ మ్యాప్ ని క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి, క్యాడర్ లోకి వెళ్లి వాళ్ళని టచ్ చేయడం, వాళ్ళు మరింత దగ్గరగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఒక రకమైనటువంటి పార్టీ గతంలో ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో, 151 క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని 175కి పెంచాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ తో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తులు కావచ్చు, ఏదైతే ఆ పార్టీ సీట్లు దక్కని వాళ్ళు ఎవరైతే అసహనం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జగన్ బొజ్జగించడం, తనదైనటువంటి స్టైల్లో ఆప్యాయంగా మాట్లాడి వారిని దారిలో తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ఉపయోగపడేట్టుగా ఉందని చెప్పి క్యాడర్ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, అంటే ఈ కార్యాచరణతో వై నాట్ 175 అనేది క్లియర్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని అంటారా? ఖచ్చితంగా క్యాడర్ సంబంధించి ఇప్పటి వరకు నియోజకవర్గాల వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఈ సిద్ధం అనేటువంటి కార్యక్రమాన్ని స్వయంగా జగన్ రూపకల్పన చేస్తున్నారు. ఒక డిఫరెంట్ మోడ్యులేషన్ లో, డిఫరెంట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, వచ్చేటువంటి టార్గెట్ 175 పెట్టుకునేటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా అధిగమించగలిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టార్గెట్ ని రీచ్ అవడం పెద్ద సాధ్యం కాకపోవచ్చన్న ఒక మూడులో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది. ఇప్పటికీ ఏదైతే ఓట్ బ్యాంక్ ఏదైతే క్రియేట్ అయిందో, 151 ఓట్ బ్యాంక్ ఏదైతే క్రియేట్ అయిందో, మిగిలిన కోల్పోయినటువంటి నియోజకవర్గాల్లో కూడా పెద్ద వ్యత్యాసం కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఓటింగ్ 2019లో పోల్చుకుంటే ఇప్పుడు ఆ ఓటింగ్ ని అధిగమించుకుంటే కనుక పూర్తిగా సీట్లను కైవసం చేసుకోవచ్చు, పూర్తిగా సీట్లను కైవసం చేసుకుని అనుకున్న టార్గెట్ ని రీచ్ కావచ్చు అంటే ధీమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు అదే ధీమాతో సిద్ధం అనేటువంటి కార్యక్రమాన్ని క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యూహంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో క్యాడర్ ఎంతవరకు జగన్ ని రీచ్ అవుతారు, ఆ రీచ్ అయిన తర్వాత ఓట్ బ్యాంక్ ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుంది, అనుకున్న టార్గెట్ ఎంతవరకు అచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదాని కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి మన పార్టీ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.